చాలా మంది ఫ్యాన్స్ కి ఏమనిపించిందంటే ఇది ఎలిమినేషన్ కరెక్ట్ గా లేదు. ఒక పక్కన బాబు పుట్టాడనే ఆనందంలో మీరున్నారు, మీరు చూడాలి అనే దాంట్లో కంటెస్టెంట్స్ అందరూ బయట పంపించారు. ఆనందం ఒకటే, కానీ కొన్ని రోజులు ఉంటే మీరు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా హైప్ ఉంటుంది కదా, అది మిస్ అయిపోయింది బిగ్ బాస్ అని. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మీలాంటి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు దే ఆర్ హ్యాపీ. బట్ కొంతమంది అర్థం కాని వాళ్ళు ఏంట్రా ఇది చిరాగ్గా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో మేబీ మా ఎడిటర్ అలాంటి వాడేమో. అది రైటే. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నాను మేము. సార్ నా ఇంకోటి ఏంటంటే మీది ఇంత హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది, అసలు కాంట్రవర్సీలోకి ఎందుకు వచ్చారన్న మీరు? మీకు ఏమన్నా బిఫోర్ తోసారు దీని గురించి మాట్లాడండి అంటే మాట్లాడా, మాది వైరల్ అయిపోయింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి చాలా మందికి రీచ్ అయిపోయింది కదా మీరు లావణ్య గారి విషయంలో. కానీ ఆమె మీ మీద అటాక్ కూడా చేసింది అన్నప్పుడు ఏమైనా పర్సనల్గా ఫీల్ అయ్యారా? ఎందుకు ఫీల్ అవ్వరు? ఖచ్చితంగా ఫీల్ అవుతాం. అందుకని ఇంకా గట్టిగా కేసులోకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు రకరకాల ఇప్పుడు మామూలుగా ఎఫ్ఐఆర్తోనే అయిపోయింది అనుకున్నాను. బట్ ఇంకా 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 నన్ను పోక్ చేసి ఎక్కడెక్కడో ఉండేవన్నీ కూడా యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వచ్చినట్టు చేశారు. ఒక ఫేక్ న్యూస్ అది. మరి మీరు లోపల ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్ గా వస్తుంది అని అన్నారు. బిగ్ బాస్ ఇంకా అంత దిగజారిపోలేదు. ఇంకోటి, మీరు లోపల ఉన్నప్పుడు రాజధాని గారి అపార్ట్మెంట్ అక్కడికి పోయి ముంబైకి గొడవ అయ్యి చాలా జరిగింది. కానీ అప్పటికే ఆవిడకి తెలిసి ఉండదు అది మా మేనమామ ఇల్లని. తెలిసి ఉంటే జాగ్రత్తగా ఉంటుంది. ముంబై జోక్ అది మన ప్రేరణత ఐరన్ అంటున్నావు కదా, నా బట్టలు తెచ్చేస్తే ఐరన్ అయిపోద్ది. అది అంతకన్నా ముందు ఏదో వైజాగ్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అవన్నీ మీకు కొంత ఉంది. వైజాగ్ ఆ పేరు ఎలా వచ్చింది తెలుసా అని అడిగారు. అంటే ఎలా వచ్చిందంటే ఇప్పుడు వైజాగ్ అంటే ఐరన్ చాలా ఫేమస్ కదా, విశాఖ ఉక్కు, తెలుగువాడి హక్కు. సో ఐరన్ అంటే ఏంటి? నేను పరిగెడతాను. సో ఏ పర్పస్ లేకుండా నేను పరిగెడతా అంటే ఎందుకు పరిగెడుతున్నారా అని అడుగుతారు కదా. అంటే వైజాగ్ అనమాట. అంటే నిజంగా అర్థం చేసుకుని ఒక కామెడీ, నేను అన్నట్టు ఒక మంచి కామెడీ షోస్లో ఈ పంచెస్ హిలేరియస్గా పేలితే రామ్ ప్రసాద్ గారు కానీ ఆది అన్న పంచెస్ వేరే ఉంటాయి. రామ్ ప్రసాద్ గారు పంచ్ కానీ పంచు ప్రసాద్ కానీ ఆటో పంచెస్లో హిలేరియస్. నాకు నిజంగా మిమ్మల్ని ఆ స్టేజ్ మీద ఆ టీమ్ లీడర్గా చూడాలని చాలా ఆశ. వీలైతే చెయ్యాలి, మీతో పక్కన ఉండాలి. నేను ఎవరికి చేశానన్నా నేను, అందుకని మీ జోక్స్ నాకు అంత మీకు కరెక్ట్గా. ఎలా అంటే అతడు సినిమాలో మహేష్ బాబు ఫైటింగ్ చేస్తుంటాడు, ఏది ఆ పొలం కేసులో కొడుతుంటే ఇట్లా ఒక దిమ్మలు ఉంటాయి, కొట్టినప్పుడు ఏం కాదు, కాసేపు అయిన తర్వాత తప్పక. ఈ జోకులు ఏంటంటే వెంటనే అర్థం కాసేపు ఏమన్నాడు అప్పుడు బ్లాస్ట్ నవ్వుకుంటారు అనమాట. మాకు ఒక 4-5 జోకులు వదలండి అన్నా. మేము అట్టా రావు, నార్మల్ గా ఉంటాయి కదా, మీరు అడుగుతారు కదా. ప్రిపేర్ అయి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు బఫేలో జోక్ వేసారు, గుర్తుందా? బఫేలో మిల్క్, బఫేలో ఉన్న మిల్క్ తెచ్చారు. మాకు 2 వదలండి, మేము పైసలు కడతాము. ఒక బ్యూటీ పార్లర్ ఉంది, ఆ బ్యూటీ పార్లర్ బయట ఓన్లీ లేడీస్ అని రాస్తారు కదా, దాని బదులు వాళ్ళు మిల్క్ అని రాసేట. ఎందుకని? ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే సంబంధించిన బ్యూటీ పార్లర్, మగవాళ్ళు రావకండి అని చెప్పి రావడానికి మిల్క్ అని రాసేట. ఇది ఎందుకంటే ఇది అమ్మాయిలకే కదా, అమ్మాయిలకే అంటే మిల్క్ కదా, అమ్మాయిలకి అంటే మిల్క్. సో ఇప్పుడు ఏంటంటే మీరు బలఫైల్లో మిల్క్ అన్నారు కాబట్టి అక్కడ మిల్క్లో నుంచి వస్తుంది. నాకు అలా టక్కుమని జోక్ చెప్పమంటే ఎక్కడి నుంచి రాదు, మాటల్లో నుంచో సిచ్యువేషన్స్లో నుంచో. ఇందాక ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయిపోయింది. టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వేరే న్యూస్ ఏదో వస్తుంది, మన వాళ్ళు ఈ మధ్య అన్ని కొట్టేస్తున్నారు కదా, బిల్డింగ్స్ అన్ని కొడుతున్నారు, బుల్డోజర్లు ఏవో తీసుకెళ్ళి. ఏంటా న్యూస్ అని చూసాను, ఏదో బిల్డింగ్ అండి అనాథరైజ్ బిల్డింగ్ కొట్టేస్తున్నారు. అంటే ఎందుకండి వీళ్ళు ఎంత కష్టపడతారు, ఇంత డస్ట్ ఇవన్నీ బయటకు వస్తాయి, హ్యాపీగా ప్రశాంతంగానే చేయొచ్చు కదా, లోపల ఏసీ పెడితే సరిపోతుంది కదా గట్టిగా అని చెప్పారు. అవును అదేంటంటే కూల్ చేస్తుంది కదా ఏసీ అయినాను, బిల్డింగ్ కూల్ చేయాలంటే లోపల నుంచి ఏసీ పెడితే సరిపోతుంది, బయట నుంచి బుల్డోజర్ ఎందుకు? రేవంత్ రెడ్డి గారు చూడండి సార్, ఎక్కడ ఇక్కడే ఉన్నాం మరి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఏమన్నా డైరెక్టర్స్ ఏమన్నా అప్రోచ్ అవ్వడం కానీ ఏమన్నా స్టోరీస్ మీ దగ్గర ఏమన్నా వచ్చినాయి అన్న?
లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అంతా మీతోనే సరిపోతుంది. అంతేనా? మీరు అసలు ఎపిసోడ్ ఏమైనా చూసారు వచ్చాక? మీవైనా నిన్న చూసుకున్నా ఫస్ట్ టైం. చూసుకున్న తర్వాత చాలా కంటెంట్ మిస్ అయిందని చెప్పి అనిపించింది. 24/7 చూద్దాం అనుకుంటే అది వెళ్ళిపోతున్నట్టు కదా. అది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అర్థం కావట్లేదు. అది అయితే ఎవరి దగ్గర రికార్డెడ్ దొరుకుతుందేమో చూస్తున్నా. ఎందుకంటే నాకు కొంచెం మెమరీ పవర్ తక్కువ. బట్ ఐ కెన్ ఒకసారి చూశానంటే నాకు అవన్నీ గుర్తొచ్చి ఎప్పుడెప్పుడు ఏమేమి జోకులు వేసాను నేను చెప్తే అదొక భగవద్గీత అవుతుంది. నాకు నార్మల్గా 24/7 మీరు వచ్చినంత వరకు ఈ రోజు వరకు 24/7లో ఏం జరిగింది ఏంటి నా ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అన్నీ తెలిసాను. ఎందుకంటే నేను చూస్తానే ఉంటా. అంటే అన్ని జోకులు ఎలా ఉండవు, కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే చాలా సటిల్గా ఎలా ఉంటాయంటే అలా మేరా జోక్ వేరా జోక్ అన్నట్టు. అలా కాదు. అంటే నేను ఎక్కువగా ఎవరిని కించపరిచే ఇది ఉండదు. బట్ మనల్ని ఎవరన్నా అన్నప్పుడు వాళ్ళని అలా కొట్టినట్టుగా అలా ఉంటుంది. అంటే ఆది ఉన్నాడు కదా, అది చాలా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అవును, ఆదిత్య. అదే సో ఆదిత్య ఏం చేసేవాడు, ఒకసారి నేను నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి కొంచెం పగబట్టినట్టుగా కావాలని దగ్గరికి వచ్చి నువ్వు నిద్రపోయావు కదా, అక్కడ కుక్కలర్చావు కదా, నువ్వు మైక్ సరిగ్గా వేసుకోలేదు కదా, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. పొద్దున్నే లేవు నువ్వు, నేను చూడు పొద్దున్నే లేచి యోగా చేసి మేము యోగా చేస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పి నాకు నిద్రం వస్తుంది అంటాడు. అది ఏదో మూత్రం వస్తుంది అంటే నిద్రం వస్తుంది, నిద్రం కాదు భయ్యా నిద్ర అనాలి అని చెప్పేవాడిని. సరే తర్వాత ఆయన ఈ టైప్లో చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి ఎప్పుడో నాకు ఇక్కడ బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంచెం ఏదైనా చేయవా అంటే బేసికలీ మాకు పెద్దోడా చిన్నోడా ఎవరు లేరు కదా మసాలా చేయడానికి, మాకు మేమే చేసుకోవాలి. సరే ఆయన కాస్త అమృతాంజనం పూసి చేస్తున్నాను. అయిన తర్వాత నేను అదే చెప్పా, మీరు అందుకే పొద్దున్నే లేచి ఇంత యోగాలు చేయకండి, బిగ్ బాస్ ఎట్లా ఒక టైం ఇస్తున్నాడు కదా పడుకోండి, ఆయన లేపినప్పుడు లేపండి. ఆయన 9 గంటలకు 9:30 లేపుతున్నాడు ఎక్సెప్ట్ ఫర్ ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్. అప్పుడు పడుకోండి, ఎందుకు ఊరికే మీ స్పైన్కి రెస్ట్ ఇవ్వండి, లేకపోతే ఇలా నొప్పి వస్తుంది అంటే మేము నీలాగా కాదు, నేను పొద్దున్నే లేస్తాను, ప్రేయర్ చేస్తాను, ఇది చేస్తాను అన్నీ. అంటే ఇన్ని చేస్తూ కూడా మీరు నా మీద ఒక కన్నేసి నేను మైకు పెట్టుకోలేదు ఇవన్నీ చేస్తున్నారు. ఏమో నేనైతే హ్యాపీగా పడుకుంటానండి, వాళ్ళు లేపినప్పుడే లేస్తాను నాకు ఏమనిపించింది అని చెప్పి ఏం చెప్పంటే, ఏమైనా నా స్పైన్కి రెస్ట్, మీ కళ్ళకి స్ట్రైన్ అంటే ఎంతసేపు చూస్తుంటాడు వీడు ఏం చేస్తున్నాడు ఇంకోటి చూస్తున్నాడు మనసులో పెట్టుకుని ఎక్కడైనా చెప్పొచ్చుగా. మీ చేసిన తప్పులు పైకి చెప్తున్నాడు, అరే బాబు ఆయన మొన్న పడుకున్నాడు, ఈ రోజు తగ్గాడు, ఆ రోజు కాలు ఎత్తాడు అన్నట్టు చెప్తున్నాడు. నాకు ఆయన ఎందుకు నచ్చలేదంటే హీరో అనే పదం బాగుంది కానీ హీరోగా కాదు, ఏదో మరీ చిన్నపిల్లోళ్ళలాగా ఎక్కడో తప్పిపోయి వచ్చేసి అన్న అన్నట్టే బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఆ పర్ఫార్మెన్స్ హీరోయిజం లేదు. అలాగే ఇప్పుడు మీరు కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి ఒక ప్లస్ ఒక మైనస్. ఫస్ట్ మన ఆదిత్య గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. ఆయన గురించి ఒక ప్లస్ చెప్పండి, మైనస్ చెప్పండి. ఆయన గురించి ప్లస్ డెడికేటెడ్గా ఆయన పని ఆయన చేసుకోవడం, ఏ టాస్క్ ఇచ్చినా కూడా, అంటే టాస్క్ అంటే ఇల్లు ఉడ్చేది, గిన్నెలు దోమేది, ఏదున్నా కూడా ఎవరి మీద నా మీద కంప్లైంట్ రాకుండా చూసుకోవడానికి చేస్తూ ఉంటాడు. సో పని విషయంలో ఆయన పర్ఫెక్ట్గా ఉంటాడు. టాస్క్ విషయంలో కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆ ఇంటి పని ఏదైనా ఏదిస్తే అది తూచా తప్పకుండా తప్పించుకోడు, పని దొంగ కాదు, పని చేసుకుంటూ ఉంటాడు. మైనస్ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో నన్ను ఎన్నిసార్లు పొడిచినా నేను తిరిగి పొడవను కదా అని చెప్పి అదే పనిగా నన్ను పొడుస్తుంటాడు, కొత్త శత్రువులను చేసుకోడు. బట్ వెనకాల నుంచి నన్ను పోక్ చేస్తుండే, ఇదిగో వాడు అది చేసాడు, వాడు చూసే గ్రూప్ గేమ్ ఆడతాడు, నువ్వు వాళ్ళు నామినేట్ చేయాలి అన్నట్టుగా ఇండైరెక్ట్గా నామినేట్ చేయమని చెప్పడం ఇండైరెక్ట్గా మనకి ఎక్కిస్తూ ఉంటాడు అనమాట. సో మనం వాళ్ళు నామినేట్ చేయాలి, ఈయన నన్ను నామినేట్ చేసుకుంటాడు అనమాట. సో అదృష్టం బాగుండి అంటే నాకు ఆయన అదృష్టం బాగుంటే నేను ముందు వెళ్ళి ఉంటే వేరే వాడిని నామినేట్ చేసిన తర్వాత ఈయన నన్ను పొడుచుకునేవాడు. ఆయన కర్మగాలి ఆయన ఫస్ట్ వచ్చింది కాబట్టి నన్ను పొడిచేసాడు. ఆహా ఇదే నీ స్ట్రాటజీ అని తర్వాత బయటకు వచ్చాక అర్థమైందా లేకపోతే అక్కడే అర్థమైంది. ఓకే.